యాక్చువల్లీ సత్యమాంటి 2013 నుంచి తెలుసు అండ్ కరుణ్ పాస్టర్ కూడా అదే టైంలో. సో సత్యమాంటి చాలా చాలా క్లోజ్గా అయ్యిండ్రు 2013 నుంచి. ఎందుకంటే మాకు ఇంట్లో ప్రాబ్లం అవుతూ ఉండే. మా హౌస్ యాక్చువల్లీ మమ్మీస్ హౌస్ అది ఇంకొక ఆమె తీసుకోవాలి, కబ్జా చేయాలి అని చూస్తూ ఉండే. కానీ సత్యమాంటి నెలకు ఒకసారి మా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయడము అండ్ వాగ్దానాలు ఇవ్వడము అండ్ మమ్మల్ని బైబిల్ చదువుకోమని చెప్పి చాలా అంటే ఎంకరేజ్ చేయడము అదంతా చాలా జరిగిందనమాట. అండ్ దెన్ ఫైనలీ ఆమె అంటే సైన్స్ వండర్స్ అండ్ మిరకిల్స్ అంటారు కదా, అద్భుతాలు కూడా చేసేవారు తన. సో తన ఒకరోజు ఏం చెప్పారంటే, ఏం కాదమ్మా, ఇల్లు తప్పకుండా నీ పేరు మీద వస్తుంది అని చెప్పిండు. అయితే నాకు అనిపించేది ఎట్లా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆమె సగం కబ్జా చేసేసుకొని తీసేసుకుంది, రాయించేసుకుంది మమ్మీని బాగా నానా హింసలు పెట్టి. సో ఎట్లా వస్తుంది అని నాకు చాలా డౌట్ ఉండేది. ఆంటీ ఏదో ప్రేయర్ చేస్తున్నారులే అనుకునేదాన్ని, ఎందుకంటే ఆంటీ వాల్యూ ఇంకా నాకు అప్పుడు అంత సరిగ్గా తెలియదు. అంటే బిలీవ్ చేసినాను కూడా ఎంకరేజ్ చేస్తున్నారులే అని అనిపించేది. కానీ తన వచ్చేస్తుంది అని అన్నారు. అప్పుడు ఏమైందంటే లిటరలీ 2014 నవంబర్ 14కి చిల్డ్రన్స్ డే రోజు నాకు అంటే మమ్మీ కూడా వాళ్ళ కబ్జాలో ఉండే అనమాట. సో మమ్మీని కూడా ప్రిజెంట్ చేసి పెట్టిను రానియకుండా. సో ఆంటీ చెప్పినప్పుడు అసలు ఎట్లా వస్తుంది మమ్మీ బయటికి, వాళ్ళు రానివ్వట్లేదు 6 months నుంచి, ఆంటీ ఎట్లా చెప్తారు అని అట్లా అనిపించేది. కానీ ఆంటీ ఎంత అంటే వెరీ ప్యూర్ ఇన్ హార్ట్. అట్లాంటి మనిషిని దేవుడు ఇమ్మీడియట్గా ఆమెది విని సైన్స్ వండర్స్ అండ్ మిరకిల్స్ కూడా చేసిండు ఆమె ద్వారా ఎందరికో. సో అది కొన్ని సాక్ష్యాలు అండ్ కరుణ్ పాస్టర్ చర్చ్ అదంతా నడిపించడం విని చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట. బట్ ఇన్ ఎనీ కేస్ నవంబర్ 14కి అయింది రిజిస్ట్రేషన్. ఆంటీ చెప్పినట్టే అయింది రిజిస్ట్రేషన్. 3 days తర్వాత పేపర్స్ ఇస్తున్నారు. సో నేను సత్యమాంటికి కాల్ చేసి, ఆంటీ మీరే వచ్చి పేపర్స్ తీసుకోవాలి అంటే, నువ్వే ఓనర్, నువ్వే వెళ్ళి తీసుకోవాలి అన్నారు. అంటే నేను అన్నాను, లేదంటే మీరు చెప్పిండ్రు. అయితే కూడా నాకంత హోప్ రాలేదు, ఎందుకంటే ఆమె మమ్మీని హింసించింది, ప్రిజెంట్ చేసింది అండ్ దాని లేదు ఎట్లా వస్తుంది, సగం కబ్జా చేసుకొని రాయించుకుంది, ఎట్లా వస్తుంది ఇల్లు అని నాకు అస్సలు హోప్స్ లేకుండే. సో మీరు రావాలి అంటే ప్రతిసారి ఆంటీ సత్యమాంటి వచ్చినప్పుడు శారమాంటి కూడా వచ్చేవారు. సో ఆ రోజు సత్యమాంటి వచ్చారు, శారమాంటి ఇంట్లోనే ఉన్నారు పాపతోటి. నేను సత్యమాంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళు పేపర్స్, ల్యాండ్ పేపర్స్, రిజిస్ట్రేషన్ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సత్యమాంటికి ఇవ్వమని చెప్పాను నేను. సో సత్యమాంటి తీసుకున్నారు, ఆమె చేతిలోనే ఆ పేపర్స్ తీసుకొని ఇంకా నాకు బ్లెస్ చేసి ఇచ్చారనమాట. సో అట్లా ఎన్నో మేము చూసినాము. అండ్ ఇంకా పాప విషయంలో కూడా వీళ్ళు కబ్జా ఇంకా నాకు అయింది అని ల్యాండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు మా మీద గూండాలను తీసుకొని వచ్చి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు నేను కరుణ్ పాస్టర్కి చెప్తా ఉంటే కరుణ్ పాస్టర్ బ్యాకప్ లాగా క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అండ్ సత్యమాంటి అయితే ప్రాఫెసీ రిలీజ్ చేసేది. తన ఉండి ఏమన్నారు, పాప 10th ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి గుండాల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మీద ఇది చేస్తే పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది అన్నారు. షీల్డ్ ఏదో నేను ఆమెకి ట్రోఫీ తీసుకొని వస్తుంది అన్నారు. నేను అనుకున్నాను ఆమె పాస్ అయిపోతే చాలు, ట్రోఫీ ఎందుకు అంటున్నారు ఆంటీ అని అనుకున్నాను. అదే విధంగా ఆంటీ చెప్పినట్టే ఈమె 10th పాస్ అయ్యి ట్రోఫీ తీసుకొని వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది. దెన్ ఇంటర్లో కూడా వీళ్ళు అట్లనే కన్వర్ట్ చేస్తూ ఉంటే ఆంటీ మళ్ళీ ఇట్లనే చేస్తున్నారు, పాప ఎగ్జామ్స్ టైంలోనే చేస్తున్నారు, ఏం కాదు ఆమె పాస్ అవుతుంది అన్నారు ఫస్ట్ క్లాస్లో, అట్లనే పాస్ అయింది. దెన్ డిగ్రీలో కూడా, సో ప్రతి డిగ్రీలో కూడా ఆమె పాస్ అయింది ఫస్ట్ క్లాస్లో ఆంటీ చెప్పినట్టు. సో ప్రతి విషయంలో అంటే మాకు ఆంటీ ఎవరు అంటే, ఇప్పుడు తను చనిపోయినాక ఫ్యామిలీ అంతా చూస్తున్నాం, బట్ ముందు ఎవరు అంటే చాలా చిన్న వ్యక్తి, కామన్ పర్సన్, ప్రేయర్లో ఉండి ఇది తెచ్చుకుంది అని అట్లా అనిపించేది. కానీ ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమె రియల్లీ షీఈస్ అ వెరీ 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 మైటీ వుమన్ ఆఫ్ గాడ్ అని తెలిసింది. ఈవెన్ లైక్ ఇన్ హర్ వాక్ విత్ గాడ్ ఆల్సో ఎంత అంటే, బికాజ్ తన
షీ వాజ్ వెరీ ప్యూర్ అట్ హార్ట్. ఎప్పుడు కూడా అంటే నేను అనేదాన్ని, ఆంటీ మీరు ఎందుకు ఇంత బక్కగా ఉన్నారు, మీరు అని ఎన్షోర్ వచ్చినప్పుడు ఎన్షోర్ ఎనీ డ్రింక్ తీసుకొని వచ్చేదాన్ని ఆంటీకి. సో ఆంటీ తాగండి, మీరు నా దగ్గరికి వచ్చి ఉండండి అంటే, లేదు లేదు నాకు చర్చ్ ఉంది, చర్చ్కి మనుషులు వస్తారు, వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటారు, నేను వాళ్ళని నిలిచి నేను రాలేను, ఒక రోజు ఇట్లా వచ్చి ప్రేయర్ చేసి వచ్చేస్తాను కానీ నేను చర్చ్ ఉంటుంది అని అసలు ఆమె ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడలేదు. అంటే అట్లా ఇవాళ రేపట్లా ఉండడానికి ఎవరు సరిగా ఉండరు. ఫస్ట్ మీ మై సెల్ఫ్ అండ్ మైన్ అంటారంటే నేను నా పిల్లలు నాది అన్నీ నడుస్తారు. కానీ ప్రతిదీ ఆమె శారీరకంగా మానసికంగా ఫైనాన్షియల్గా నేను కాదు నా చర్చ్ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ అని ఆమె చూసింది. అది ఆమె చెప్పకుండా నాకు ఇప్పుడు అంటే అర్థమైందనమాట. ఎందుకంటే ఆమె ఎంత ఫేస్ఫుల్గా చేసిందంటే నేను నిజంగా నేను చెప్తున్నాను, పుట్ట మీద కమలం ఉన్నప్పుడు నేను మేబీ పుట్టలేదనుకుంటా, నాకు సరిగా తెలీదు. బట్ ఆంటీని చూస్తుంటే ఆంటీ చాలా అంటే చాలా గ్రేట్. సో ఇంకొకటి లాస్ట్ పంచుకుంటాను ఏంటంటే ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, ఆంటీ ఎక్కడున్నారు అంటే అందరం చనిపోయిన తర్వాత షీ విల్ గో టు హెవెన్, అంటే మనం బిలీవ్ చేస్తాం విల్ గో టు హెవెన్. సో నేను అంటే దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే మనుషులు చనిపోయిన తర్వాత ఒక్కసారి నేను అడిగినప్పుడు దేవుడు నాకు చూపిస్తాడు వాళ్ళు పరలోకానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అని. సో ఆ రోజు నేను కొంచెం చాలా బాధగా ఉండే, ఎందుకంటే సత్యం అంటే చాలా క్లోజ్గా ఉండే. ఎప్పుడైనా కూడా మమ్మల్ని ఎట్లా ఉన్నారు ఏంటి అని, ఎందుకంటే నేను పాపనే కాబట్టి ఎట్లా ఉన్నారు, నాకు హస్బెండ్ లేడు కాబట్టి ఎట్లా ఉన్నారు ఏంటి అని ఎప్పుడు అడిగేదన్నమాట. ఇంకా కొన్నిసార్లు కోపం కూడా వచ్చేది, ఎందుకంటే మేము ఆమెను వచ్చి చూడకపోయేసరికి. సో నేను ఈ టైంలో అడిగినప్పుడు ఐ లిటరలీ సా అండి, మీరు బిలీవ్ చేయరేమో కానీ ఐ సా సత్యం అండి ఒక వైట్ లైట్ బ్రౌన్ కాటన్ చీర, కానీ అది జర్రీ తోటి ఉంది. ఆ జర్రీ కాటన్ జర్రీ తోటి ఉంది. ఆఫ్ వైట్ చీర, అంటే ఎక్స్ట్రీమ్లీ వైట్ కాదు, ఇట్లా ఆఫ్ వైట్ ఈ రెండు చీరల మధ్యలో కలర్ అనమాట. బట్ జరీతో ఉంది. సడన్గా మనం బాల్ వేస్తే ఒక దగ్గర బౌన్స్ అయ్యి వస్తుంది కదా, అట్లా నేను ఆమెని హెవెన్లో చూసినాను. హెవెన్లో ఇట్లా కిందికి ఇట్లా కూర్చొని ఆ హెవెన్లో ఇట్లా లేసిండ్రు అనమాట. అండ్ లేసి షీ సో హ్యాపీ, ఎంత హ్యాపీ అంటే అసలు ఆమె పట్టజాలంతో ఫుల్గా స్మైల్ చేస్తున్నారు. నేను చక్కగా ఏమన్నా చెప్తే చిన్న స్మాల్ వాయిస్ పెట్టుకొని నవ్వేది కదా. సో బట్ హెవెన్లో అయితే ఎంత అసలు షీ సో హ్యాపీ, ఇట్లా వైబ్రెంట్ ఫేస్ ఉంది, బాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. లాస్ట్కి ఏమైందంటే ఐ సా హర్, మా మదర్ కూడా 20లో చనిపోయారు. అప్పుడు కూడా మమ్మీని బంధించి ఇంకా తీసుకొని యాక్చువల్లీ ఆమెకి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపారు. ఈమె చంపింది సేరాని. సో అది అడిగినప్పుడు సత్యం అంటే మమ్మీ వస్తుంది నీ దగ్గరికి అని, అది కూడా వాగ్దానం. లాస్ట్ ఆమెది వాగ్దానం 2020లో చెప్పారు, మమ్మీ నీ దగ్గరికి వస్తుందమ్మా, నీ దగ్గరికి వస్తుంది అని. సో మమ్మీని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మేము మమ్మీని రెస్క్యూ చేసి ఆటోలో తీసుకొని ఇక్కడ వచ్చినాను. ఫస్ట్ సత్యమాంటి దగ్గరికే తీసుకొని వచ్చినాం. అప్పుడు షారాంటి మమ్మీని పట్టుకొని లోపలికి వెళ్తే సత్యమాంటి ప్రేయర్ చేసి చాలా విషయాలు మమ్మీ విషయంలో ఎట్లా ఆమె సఫర్ అయిందని చెప్పింది. కానీ ఏమైనా కూడా ఈ విషయంలో నేను ఏం చూసినానంటే మమ్మీ కొంచెం దూరంలో ఉన్నారు, సత్యమాంటి ఇక్కడ ఉంటే మమ్మీ కొంచెం అక్కడ లైక్ అక్కడ లాస్ట్ అక్కడ బయట ఉన్నారు, చూస్తూ ఉన్నారు అనమాట. మమ్మీ చూసి అండ్ సత్యమాంటి స్టాన్లీ స్టూడెంట్ కూడా. సో మమ్మీ స్టాన్లీ ప్రిన్సిపల్ ఉండే. సో మమ్మీ సత్యమాంటిని అడిగారు అనమాట, ఎందుకు వచ్చేసినావు కింద శివ అంటే నా డాటర్ అండ్ గ్రాండ్ డాటర్ గురించి ప్రేయర్ చేయొద్దా, ఇప్పుడే ఎందుకు వచ్చేసినావు అని మమ్మీ అడుగుతున్నారు ఇట్లా సత్యమాంటి. అయితే సత్యమాంటి అంటున్నారు, ఏం వరీ చేయకండి అమ్మ, ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ నుంచి వాళ్ళకి ఏంజల్స్ లాగా చూసుకుంటాము అని బట్ అని ఇంకా సత్యమాంటి ఎక్కువ మమ్మీని చూడకుండా ఏమి అంటే పట్టించుకోకుండా ఆమె లోకంలో అంటే అంత తిరిగి ఇట్లా రౌండ్గా చూస్తూ ఉన్నారు. కానీ అది ఎంత సెకండ్ విజన్ అంటే సత్యమాంటి డెఫినెట్గా 101% ఈవెన్ ఇఫ్ మై బ్లడ్ అంటే ఐ హావ్ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్ ఇన్ బ్లడ్ అంటే కూడా ఐ విల్ గివ్ యూ, షీ ఈజ్ ఇన్ 100% షీ ఈజ్ ఇన్ హెవెన్ అండి. అండ్ we have to give glory to God because she is a saint. ఆమె just not a normal person. అత్త పెద్దమ్మ చిన్నమ్మ అమ్మమ్మ నాన్నమ్మ కాకుండా ఆంటీ అని కాకుండా she is also a great saint and we thank for her life and we ask
condolences for the family, and also strength and support, mana support for the family kuda we should have right now. And thank you so much, Pastor, for giving me this.